నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ చింతకుంట ఉపమండలంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంకు విశేష స్పందన. స్వచ్ఛందంగా తరలివచ్చిన చింతకుంట, కమాన్పూర్, మాల్కాపూర్, వాదిపల్లి గ్రామాల ప్రజలు హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముక్తానంద స్వామీజీ హాజరై హిందువులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరీంనగర్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ సమాల కిరణ్ మాట్లాడుతూ హిందువులు సంఘటిత శక్తిని కలిగి ఉండాలని సూచించారు. హిందూ సమాజం కులాలుగా విడిపోయి ఉందని ఒక్కటిగా ఉండి మన ఐక్యతను చాటాలని కోరారు. ఆ ధర్మ పోరాటానికి నిలబడ్డటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆ పరంధాముని యొక్క పరబ్రహ్మ అయినటువంటి రామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి ఈనాడు అందరూ కూడా మన సంస్కృతి, మన భారతదేశం యొక్క సంస్కృతి ఏమిటి అని, ధర్మము ఏమిటి అని ఆచరణపూర్వకంగా మనము నడుచుకోవాలి అనే ఒక ఉద్యమాన్ని చేపట్టి ఉద్యుక్తులమయ్యి ఉత్సాహముతో ముందుకు రాగలిగి తెలియని వారికి తెలియపరిచే అటువంటి ఒక సంస్థ ఈనాడు ఇంతవరకు ఏనాటి నుండో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక సంస్థ ఆ 100 సంవత్సరాల పూర్తి కార్యక్రమం సందర్భంగానే ఈ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇంత ఉత్సాహముతో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది అని అంటే మరి ఈనాటి వరకు కూడా ఈ సంస్థ దేశవ్యాప్తంగా కూడా నలుమూలల మన యొక్క జీవన విధానం కొరకు, మన యొక్క రక్షణ కొరకు ఎంత పోరాడుతుందో మనకు మాత్రం తెలియదు. కానీ ఇప్పుడు మనము ఈ సంస్థ ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనము ఈ ధర్మాన్ని నిలదొక్కుని నిలబడగలిగే అటువంటి ఒక సత్తాను సంపాదించుకోవాలి అని అంటే ఈ సమాజ సంస్థ లోపల మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ప్లాస్టిక్ రహిత ప్లేట్లు కూడా దొరుకుతున్నాయి. మనకు ఆకులతో తయారు చేసిన విస్తర్లు అవి తెచ్చుకుందాం, అవే వినియోగిద్దాం. లేకపోతే మన స్టీల్ పళ్ళాలు అవి వాడుకోవచ్చు, గ్లాసులు. అలా చిన్న చిన్నగా మన ఇంటి నుంచే ప్లాస్టిక్ ఉన్న పచ్చదనాన్ని వాటిని. కాకినాడ జిల్లా వేలంక గ్రామ శివారులో పోలవరం పుష్కరగట్టు మట్టిని అక్రమార్కులు రేయింబవళ్లు జేసీబీలతో తవ్వి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లేఅవుట్లకు మట్టి తరలించే కాంట్రాక్టర్లతో భారీ వాహనాలు తిరుగుతుండటంతో రోడ్లు ధ్వంసమై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేని యువకులు నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లను అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ నేత శరకణం రాజాబాబు ఆరోపించారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని 1500 రూపాయల నుండి 2000 రూపాయల వరకు విక్రయిస్తూ రైతుల వద్ద కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈరోజు ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ వారు ఖమ్మం పాత బస్టాండ్ శ్రీధర్ హోటల్ వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శీలం పాపారావు, డాక్టర్ పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ ఏప్రిల్ 18 చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. డాక్టర్ పాపారావు గారు మరియు ఇట్లా లేట్ అయింది కాబట్టి పేరున వచ్చిన అన్నలకి అందరికీ, ఉద్యమకారుల అక్కలకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా ఇప్పుడు అన్ని విషయాలు అందరూ చెప్పారు. ఒకే అంశం మనం ఈ యొక్క కార్యక్రమం పెట్టే ఉద్దేశం అంటే మనము తెలంగాణ ఉద్యమకారుల హక్కులు సాధించుకోవడం కోసం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. మాకు ఈ పార్టీలతో సంబంధం, పార్టీలలో చేసిన ఎవరి పార్టీలు కొన్ని, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉండనే, కానీ ఏకైక లక్ష్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల కోసం నేను కొట్లాడుతున్నాను. ఎందుకు ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడడం, ఇప్పుడు మళ్ళీ హక్కుల కోసం కొట్లాడాల్సి వచ్చింది. విషయం ఏంటంటే దౌర్భాగ్యం, మా జీవితాలు నాశనం చేసిన ఒక దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించాడు. 10 సంవత్సరాల్లో కూడా కనీసం వాడి బంధువులు కులాన్ని చూసుకున్నాడు, వాడి పేరేదో మీకు తెలిసి చెప్పకూడదు. మరి అలాంటి మూర్ఖుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఇవన్నీ నీళ్లు నిధులు అని పక్కన పెట్టి బంగారం డబ్బు దోసుకొని పక్కకు పోయినటువంటి వ్యక్తి ఎందరో తెలుసు, పేరు చెప్పకూడదు. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ద్రోహులు ఎవరైతున్నారో మళ్ళీ నాడు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు. ఒక టర్మ్ వాళ్ళు మోసం చేశారు, మరొక టర్మ్ ఇప్పుడు మేము అడగకుండా కూడా 2.5 సంవత్సరాలు మేనిఫెస్టోలో పెట్టామని ఇదే మైరు సెంటర్లో తొడగొట్టిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొడగొట్టి చెప్పిండు, మీ ఉద్యమకారులకు మేము ఉన్నాం, మేము ఆదుకుంటాం, మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని మర్చిపోయాడు. మీకు ఈ సందర్భంగా గుర్తు చేయాలని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం రేపు 18వ తారీఖు హైదరాబాద్ లో మీటింగ్. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్లో విద్యుత్ కార్మికుల నిరావధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిజన్, ఆన్మాండ్లు, పీసీఏ కార్మికులు సమ్మెలో పాల్గొంటూ తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 26, 30 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించగా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఏప్రిల్ 2న జిల్లా కేంద్రాల వద్ద వంటవార్పు కార్యక్రమాలు చేపట్టారు. ఒకే సంస్థ ఒకే రోలు, ఒకే సంస్థ ఒకే రోలు. హనుమాన్ కార్మికుల ఐక్యత, హనుమాన్ కార్మికుల ఐక్యత, బీసీఎల్ ఐక్యత, బీసీఎల్ ఐక్యత. ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా. ఒకే సంస్థ ఒకే రోలు, ఒకే సంస్థ ఒకే రోలు. ఏపీఎస్ రూల్స్ వెంటనే, ఏపీఎస్ రూల్స్ వెంటనే. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, హనుమాన్ కార్మికుల ఐక్యత, హనుమాన్ కార్మికుల ఐక్యత. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ధర్మపూర్ గ్రామంలో జ్యోతిరావు పులే 200వ జయంతి సందర్భంగా ఈరోజు నవీపేట గ్రామం యారాపూర్ కాలనీ యందు స్కూల్లో అంగన్వాడీ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు గారిని సన్మానించడం జరిగింది. కాబట్టి మా స్కూల్లోని ప్రోగ్రామ్ చేసుకుందామని మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఏదైతే చెప్తాం అనుకున్నామో మిత్రులు ఇప్పటిదాకా మా నైపేట నివాస అయినటువంటి మా టీచర్ నవీన్ గారు చాలా బ్రహ్మాండంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి, అసలు మహాత్మా బిరుదు ఎందుకు వచ్చింది, ఆయన పూర్తి పేరు, ఆయన పుట్టిన స్థలము,
పుట్టిన తేదీ ఇవాళ ఏం డేట్ అమ్మా? 11 ఏప్రిల్ 11 జ్యోతిరావు పూలే ఏ డేట్ నాడు పుట్టిండు? ఏప్రిల్ 11 పుట్టిన డేట్ నాడేమో జయంతి అంటాం, సచిన్ వాళ్ళనేమో వర్ధంతి అంటాం. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా బీసీల ఐక్యతని, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యతని ఏకం చేయడానికి కోసం జ్యోతిరావు పూలే గారు ముందుండి అంటరానితనం, చిన్నతనంలో అప్పుడు పెళ్ళిళ్ళు అవుతుండే వాటిని వ్యతిరేకించడం, చిన్నతనంలో భర్త చనిపోతే ఆమె కూడా అగ్నిలో ఆహుతి కావాలి, అటువంటివి కూడా ఆయన వ్యతిరేకించి అంబేద్కర్ గారికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రాయడం వల్ల ఈరోజు ఇక్కడ గొప్పగా మనం నిలబడి మాట్లాడగలుగుతున్నా, మీరు వినగలుగుతారంటే దానికి కారణం అంబేద్కర్ గారి గురువు అయినటువంటి జ్యోతిరావు గారు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కారణం ఏంటంటే జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెడ్డుపోశెట్టి గారి ఆదేశాల మేరకు ధైర్యపూర్ స్కూల్లో ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం పోసన్నక్క చెప్పడం వల్ల ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. సహకరించిన వారందరికీ కూడా ఉద్యమాభినందనలు అందరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పిల్లలందరూ కూడా భోజనాలని ఎప్పుడు ఇంటికి పోదామో ఎప్పుడు ఆడుకుందామో అని చూస్తారు. కాబట్టి తలా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క పండుగ తీసుకుని వెళ్ళిపోతారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను కాపాడిన గంగపుత్రులు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతున్న సమయంలో కాపాడిన గంగపుత్రులు. నమస్కారం, నా పేరు యశ్వంత్, మా ఫ్రెండ్ పేరు సాత్విక్. అండ్ మీ ఇద్దరం ఇక్కడ గోదావరి స్నానానికి వచ్చినాం. మాకు ఈత వచ్చు, కానీ అతను కొంచెం లోపలికి పోవడం వల్ల అందుకోలేకపోయింది ఇద్దరికి. మళ్ళీ ఇతను వచ్చేసామంటే కాపాడాడు. ఇతను కాపాడినందుకు ధన్యవాదాలు. ఒక్కడే నాకు నేను రాగలుగుతున్నా కానీ మా వాడిని కాపాడు. నీ పైన నువ్వు వచ్చినా ఇద్దరిని పట్టుకొని వచ్చినాయి కదా. నువ్వు అసలు నీకేమనిపిస్తుంది లోపలికి పోయిన తర్వాత? లోపలికి వెళ్ళిన తర్వాత గుంజినట్టు అనిపించింది. తర్వాత నా స్నేహితులు వచ్చి నన్ను కాపాడారు. ఎవరు? ఫస్ట్ నేను వచ్చినా కానీ నన్ను కట్టు నీ వల్ల కాలేదు. నేను చెప్తుంటే నేను ఇది పట్టుకుని నేను చెప్తాను. నేను పట్టే ఉన్నాం కదా. ప్రత్యక్ష సాక్షి నేను. నిజానికి ఈ అబ్బాయి లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఊపిరి ఆడలేదు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. క్షణంలో నాకు చావు భయం నాకు అనిపించింది. తర్వాత ఇతను ట్రై చేసిండు, గత ఇతనికి కూడా ఆగట్లేదు. ఇంకొంచెం అయితే ఇతన్ని కూడా వెనక్కి తీసుకుపోతుండే, ఇద్దరు పోతుండే. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు ఇతను కనుక ఇతను గట్టిగా పట్టుకుంటే ఇద్దరు లోపల పోతుండే. లేకపోతే ఇతను తీసి పెడితే ఇతను బతుకుండే కావచ్చు. ఈయన ఏం చేసిందంటే ఈయన ఒక్కడు ఏం చేసిందంటే వచ్చిండు, ఎంత దమ్ము తీసుకుంటే ఇద్దరిని కలిపి ఒకటిసారి లాగిండు. అప్పుడే మా స్నేహితుడు ఒకరు కొంచెం ఒకటి తాడేసి ఇచ్చారు. అప్పుడు తారు ఏం చేసినట్టే గట్టి తీసుకొని వీళ్ళిద్దరిని కూడా కాపాడారు. నిజంగా మీ నరేష్, నా పేరు కూడా నరేష్. మంచి నిజంగా మీకు దేవుడు ఆశీస్సులు ఉంటే వీళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేయాలా, అది బాధ్యత. ఎందుకంటే ప్రాణానికి విలువ కట్టలేము. ఇప్పటిదాకా ఇట్లా ఎందరో కాపాడినారు సార్, ఇక్కడ ఎందరో ప్రాణాలు కాపాడుతున్నారు. శభాష్. ఓకే. పలమనేరు పట్టణం టవర్ క్లాక్ చెంత బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు అద్దంకి రమణామూర్తి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. సమాజంలోని అసమానతలు రూపుమాపి అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహాయోధుడు. విద్య కోసం బాల్య వివాహాలను నిర్మూలన చేయుటకు, స్త్రీ విద్య కోసం తన భార్య సావిత్రిబాయి పూలే ద్వారా పాఠశాల నెలకొల్పి విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ సంవత్సరం జయంతి సందర్భంగా పలమనేరు ప్రజలందరూ కూడా, ఎవరైతే మొత్తం అందరూ కూడా బీసీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఈరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు, జాతి వివక్ష కోసం ఆయన ఎన్నో కష్టాలను అనుభవించి దేశ ప్రజల కోసం ఎప్పుడు కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆయన అప్పట్లో 1827
ఏప్రిల్ 11వ తేదీన పూనా పట్టణంలో పూనా దగ్గర ఆయన జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత ఆయన 13 ఏటనే ఆయన వివాహం సావిత్రిబాయితో వివాహం చేయడం జరిగింది. ఆయన చదువుకున్న టైంలోనే అప్పట్లో జాతి వివక్షకు గురి ఒక బ్రాహ్మణ కులం వంశం సంబంధించినటువంటి ఆయన ఫ్రెండ్ మ్యారేజ్కి వాళ్ళకి పోయినప్పుడు అక్కడ ఆయన జాతికి అవమానం జరిగి అప్పటి తర్వాత ఆయన స్కూల్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ సావిత్రిబాయి కూడా చదువు చెప్పి అలాగే ప్రజలందరికీ వాళ్ళకు ఎవరైతే నిమ్న జాతి కులాలు కావచ్చు జాతి వివక్షకు సంబంధించిన అందరికీ కూడా మహిళలందరికీ కూడా చదువు ఉండాలనే ఉద్దేశంతో ఆయన పలు స్కూళ్ళు కూడా స్థాపించి వారందరినీ కూడా ఉన్నత చదువుల వరకు చదివించి ఒక సమానత్వానికి చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన పల్మనేరు పట్టణంలో జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా మన వీళ్ళందరూ కూడా నాయకులు బీసీ నాయకులు మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా అందరికీ ఎందుకంటే మన పేరు వాళ్ళందరికీ కూడా మనం అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయనకు దినోత్సవం 200 సంవత్సరాల దినోత్సవాన్ని జరుపుకోవడానికి పలమనేరులో జయంతిని జరుపుకోవడానికి పలమనేరు ప్రజలందరూ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈరోజు స్పెషల్గా మాకు మున్సిపల్ కమిషనర్ కానీ మరి సిఐ గారు కానీ ఇక్కడ వచ్చినటువంటి బీసీ నాయకులందరికీ కూడా కానీ ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. పూలే ఆశయాల్లో దాదాపు 220 సంవత్సరాల నుంచి మేము బీసీ ఫ్రంట్ తరఫున ప్రతి గ్రామంలోనూ బీసీ ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి బీసీ నాయకత్వాలు పెంచాలని చెప్పేసి మేము ప్రతి గ్రామంలో తిరుగుతున్నాము. ప్రతి గ్రామంలోనూ బీసీలు పూలే ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ సంఘాలను కూడా కానీ గ్రామాన ప్రతి పల్లెకు విస్తరింపజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూలే ఆశయాలు కొనసాగిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శుభముహూర్తం శ్రవణ నక్షత్రం దశమి ఆదివారం రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. వేకువజామున శ్రీ జ్ఞాన సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు వేద మంత్రోచ్చారణలతో అభిషేకం, అర్చన, హారతి, విశేష పూజలను వైదికులు ఘనంగా నిర్వహించారు. శివప్రియాయై నమః, విష్ణుమాయై నమః, క్షమాయ నమః, కాంతే నమః, కామిన్యై నమః, జ్యోత్స్నాయై నమః, మాయాయై నమః, మలిరాయై నమః. బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్ కు చెందిన కోలూరి శంకర్ కుటుంబానికి
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థులు చేయూతనందించారు. ఈ నెల 7న బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురిజాల గ్రామ పంచాయతీ లంబాడి తాండా శివారులోని చెరువులో ఈతకు వెళ్లి శంకర్ కుమారుడు కొల్లూరి రాజేష్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు 17,500 రూపాయలు సమకూర్చారు. పూర్వ విద్యార్థుల ప్రతినిధులు దామోదర్, విజయ్, ఒద్ది రాజేశం, వసీంలు నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. విజయవాడ రూరల్ గోలపూడి జేఎన్ఎన్యూమ కాలనీ ప్రజలకు నీటి కష్టాలు లేకుండా వారికి ఎంతో అవసరమైన వాటర్ ట్యాంకులను అందించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ శ్రీ జాలిపర్తి గోపాలకృష్ణ గారు జేఎన్యూమర్ కాలనీలో 227, 228, 229, 230, 231, 232 బ్లాక్లలో ప్రజలు నీటిని స్టోరేజ్ చేసుకునే వాటర్ ట్యాంకులు పగిలిపోయి అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకుని వారికి నీటి ట్యాంకులను అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ ఆమీర్ భాషా, సురేష్, జి శివాజీ, వి వెంకటేశ్వరరావు, టి అనిల్, ఏ అరుణ, నాగమణి, ఎన్ భవానీ, సుభానీవలి తదితరులు పాల్గొన్నారు. గోపాలకృష్ణ గారు వచ్చి మాకు ట్యాంకీలు ఇచ్చారు. మా ఇబ్బందిని కనుక్కుంటారని ఆశిస్తున్నాను. మాది 231 ఫ్లాట్. నా పేరు భవానీ. మేము నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. ట్యాంకీలు లేక ట్యాంకీ పగిలిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పోయినసారి ఉన్న ప్రభుత్వంలో నీళ్లు రాక కింద ట్యాంకీలు తెప్పించుకొని ట్యాంకీలో పంపించుకొని బకెట్లతో మోసుకొని చాలా నానా కష్టాలు మేము ఇంట్లో ఉండేవాళ్ళం కదా. గంట మోటార్ వేస్తే పట్టుకోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇలా ఎదుర్కోగా ఈ ప్రభుత్వంలో గోపాలకృష్ణ గారు దగ్గరికి వెళ్తే ఆయన సగం వేసుకొని 12,000, మేము సగం వేసుకొని ట్యాంకీలు తెప్పించుకున్నామండి. ఈ రోజు ఇవ్వబడింది. సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. సార్ చేసి పెడుతున్నారండి. మా యందు దయ ఉంచి సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారండి. మీరు కనపడుతుంది సార్. అంటే వైఎస్ఆర్ కాలనీ అంటారు. విన్నాము. ఇక్కడున్న 272 బ్లాకుల్లో చాలా సమస్యలు. ఎలక్షన్కి ముందు ఈ వాటర్ ప్రాబ్లం అని ట్యాంక్స్ పగిలిపోయి ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీకు నీటి సమస్య లేకుండా చేస్తాము అని చెప్పి నిరంతరం నీరుని ఇవ్వడమే కాకుండా ట్యాంక్స్ని కూడా పగిలిపోయిన ట్యాంక్స్ని కూడా రీప్లేస్ చేస్తున్నారు. ముఖ్యంగా జాలిపర్తి గోపాలకృష్ణ గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఆయన చిన్న వయసు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పార్టీకి అండదండలుగా పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఎనీ టైం ఏ సమస్య వచ్చినా ఆదుకుంటూ నిలబడినటువంటి సీనియర్ నాయకుడు. ఆయన నాయకత్వంలో మేము ఈ కాలనీలో మాకు తగినంతగా చేస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి 27 ట్యాంకులు ఇచ్చాము. ఇప్పుడు ఈరోజు 5 ట్యాంకులు ఇస్తున్నాం. మొత్తం 32, 100 ట్యాంకులు ఇవ్వాలి అనుకున్నాం. ట్యాంక్స్ ఇవ్వడమే కాకుండా ఇంకా ఏ సమస్య ఉన్నా సరే ఆర్థికంగా సహాయపడుతూ వారికి అండగా నిలబడి టీడీపీ నాయకుల సహకారంతో వీళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ విలువైన పరిశుభ్రమైన జీవితాలు జీవించేటట్లు సహకరిస్తున్నాం అన్ని విధాల. ఇంకా ఎటువంటి సమస్యలున్నా విద్య, వైద్య విషయాల్లో కూడా సహకరిస్తున్నాము. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టిన గోపాలకృష్ణ గారికి వీరు అభినందనలు తెలియజేస్తున్నారు. మేము కూడా వారికి సహకారాన్ని అందిస్తూ ముందుకు నడుస్తాం. హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దు కొరకు 20వ రోజుకు చేరిన అఖిల పక్షాన దీక్ష శనివారం రోజున సబ్బని వెంకట్ 24 గంటలు నిరాహార దీక్ష
ఈ దీక్షకు మద్దతు అఖిలపక్ష నాయకులు తెలిపారు. అఖిలపక్షపు నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరూ డంపింగ్ యార్డ్ రద్దు కొరకు గ్రామ పంచాయతీలు తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు ఇకల్పల్లి చంద్రశేఖర్, ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు రావుల రాజేష్, ఇలా నా దగ్గర సర్పంచ్ దూరం ఉప్పు సీనన్న గౌరవాధ్యక్షులు, మొహమ్మద్ ఖలీద్ హుస్సేన్ గారు మరొక గౌరవాధ్యక్షులు, అమరేందర్ గారు. ఈరోజు సబ్బని వెంకట్ గారు నిరాహార దీక్షలో భాగంగా 20వ రోజు అయిపోయిన సందర్భంగా నిరాహార దీక్ష విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ డంప్ యార్డ్ అనేది హుజురాబాద్ మండలమే కాదు, హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో దీని ప్రభావం ఉంటుంది. ఎవరైతే సర్పంచులు ఉన్నారో, మున్సిపల్ చైర్పర్సన్లు ఉన్నారో, చైర్మన్లు ఉన్నారో, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ దయచేసి తీర్మానాలు తెచ్చి ఇవ్వవలసిందిగా అఖిలపక్ష కమిటీ మేము కోరుతా ఉన్నాము. వీటిని ప్రభుత్వానికి అందజేయవలసినటువంటి అవసరం ఉన్నది. మన యొక్క భావాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న సర్పంచులు, అలాగే ఈ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గారు, పాలక మండలి మొత్తం కూడా తీర్మానాలు చేసి హుజురాబాద్ అఖిలపక్ష కమిటీకి అందజేయాలని కోరుతా ఉన్నాము. మేము మరి సబ్బని వెంకట్ గారి ద్వారా ఇది ప్రభుత్వానికి అందజేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మరి ఈ అందజేసిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి వెంటనే డంపింగ్ యార్డ్ రద్దు చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మీరంతా ఈ టెంట్ కాడికి వచ్చి మరి మాకు అఖిల పక్షానికి జేఏసీ వాళ్ళకి అందజేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాము. మరి ఈ పోరాటం ద్వారా డంప్ యార్డ్ రద్దు అవుతుందనే ఆలోచనలో మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని, అదేవిధంగా పాలక పక్షాలను కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలు జీవించే హక్కును కల్పించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది మురికిని తీసేస్తామని మీరు చెప్పి ఉన్నారు. మరి హుజురాబాద్లో చెత్తేసి మురికి చేయకూడదు. దయచేసి ఇక్కడి మురికిని కూడా మరి ఎక్కడైతే నిర్మాణాశ్రంగా ఉన్నదో కొండలున్న ప్రాంతాలలో లేదా గుట్టలున్న ప్రాంతాలలో దీన్ని తీసుకుపోయి అక్కడ ఏర్పాటు చేసి ప్రజల జీవన విధానం మెరుగుపరిచే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నదని కూడా తెలియజేస్తూ మరి ప్రభుత్వం వెంటనే స్పందించి డంప్ యార్డ్ రద్దు చేయవలసిందిగా మేము అఖిల పక్షం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై పూలే, జై భారత్. 24 గంటల నిరాహార దీక్షను ఎటువంటి అంకు ఆర్పాటాలు లేకుండా ప్రజల పక్షాన రాజకీయాలకు అతీతంగా రాత్రి 10 గంటలకు అత్యవసరంగా సరే హుజురాబాద్కు వచ్చినాం, అన్ని వివరాలు సేకరిస్తూ ఉన్నాం. వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత వారు కూడా ఒక 2-3 వారాలు టైం అడిగారు. సీఎం నా ముందే అన్ని శాఖలకు నేను పంపిన లెటర్ పంపించారు, వారితో కూడా మాట్లాడారు. అన్ని నివేదికలు తెప్పించుకున్న తర్వాత మళ్ళీ వారు నన్ను పిలుస్తారు, లేదా నేనే వెళ్ళి కలిసిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఎట్లా నిర్మించాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వాళ్ళకి సమస్య చెప్పినాం. మొదట వాళ్ళ సమస్యను మొత్తం విన్నారు, పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఆ దిశగా ఆలోచిస్తారు, సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. 80% ఇది రాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కరీంనగర్, వరంగల్ వాళ్ళ అక్కడ 4 సీట్లు, ఇక్కడ 4 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తే మాత్రమే ఇక్కడ వస్తుంది. కానీ ప్రజల కోసం ఆలోచిస్తే మాత్రం ఇది రాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రావడానికి నాకు తెలిసిన నా అవగాహన మేరకు ఏంటంటే ఇక్కడ నాయకత్వం
మొదటి నుంచి సరే తెలంగాణ ఉద్యమం మీద ఎమ్మెల్యేలు ఎంపీలు అయినది కథ పక్కన పెడితే గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ రాజకీయ శూన్యత ఉన్నది. సో దాని కారణం చేతనే ఇక్కడ బలమైన నాయకుడు లేడు కాబట్టి, అక్కడ బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి చెత్తడికి వస్తారు. ఆ చెత్త పోవాలంటే ఇక్కడ ఉన్న నాయకత్వము అవగాహన పెంచుకోవాలి, ప్రజల అవగాహన తీసుకురావాలి, ఇంటింటికి తిరగాలి. ఏదో తెల్లారి ఒక 24 hours దీక్ష చేద్దాము, ముందు రోజు అన్ని ఊళ్ళు తిరిగి జనాలను పట్టుకొచ్చుకొని నాకు ఇంత బలం ఉందని చూపించుకుందామని ఏ నాయకుడు అనుకున్నా కూడా పొరపాటే.